బంగ్లాదేశ్ మళ్లీ ఆందోళనతో అట్టుడుకుతోంది. ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. బంగ్లాదేశ్ యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. దేశ రాజధాని ఢాకాతో పాటు వివిధ ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది. దేశంలోని 2 ప్రముఖ వార్తాపత్రికలైన ప్రథమ్ ఆలో, ది డైలీ స్టార్ ఆఫీసులపై దాడి చేసి నిప్పండించారు. చతోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషనర్ కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. భారత్ కి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలపై బంగ్లాదేశ్ తాత్కాలిక యూనస్ ప్రభుత్వం స్పందించింది. ఆందోళనకారు హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసింది. ఆందోళన సమయంలో హింసకు పాల్పడ్డాని మైనారిటీ నేత హత్యను ప్రభుత్వం ఖండించింది. జర్నలిస్టులపై దాడి సరికాదని తెలిపింది. జర్నలిస్టులకు యూనస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. జాతీయ సంతాప దినంగా ప్రకటించి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. హైదీ మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్ లో నివసిస్తున్న భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. బంగ్లాదేశ్ లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని హైకమిషన్ సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఏదైనా సాయం కావాలంటే హైకమిషన్ అసిస్టెంట్, హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. గతేడాది జూలై, ఆగస్టు నెలలో నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో హాదీ కీలక పాత్ర పోషించాడు. కొన్నాళ్ల క్రితం భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. గత శుక్రవారం అతడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.